ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది మనం చూస్తూ ఉన్నట్లయితే. కానీ వాళ్ళకేమైనా అయితే మనం తట్టుకోలేం. చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళకి బాలగ్రహ దోషాలని, సంధి దోషాలు, సోమిడి అని అంటూ ఉంటారు కదా! అవన్నీ ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా, ముఖ్యంగా చిన్నపిల్లలకి బాలగ్రహ దోషాలు అంటూ ఎక్కువగా ఉంటాయి. అది శిశువు కానీ శిశువురాలు కానీ పుట్టిన 3 నెలల కాడ నుంచి అది ఆరంభం అవుతుంటాయి హ్మ్. బాలగ్రహ దోషాలు. అది 7 సంవత్సరాల దాకా 3 నెలల బిడ్డ కాడ నుంచి 7 నెలల బిడ్డ వరకు కొన్ని దోషాలు ఉంటాయి. అందులో కొన్ని సోమిడి దోషాలు, కొన్ని సంధి దోషాలు. ఈ బాలగ్రహ అన్నాగా ముఖ్యంగా బాలగ్రహ దోషం అంటే ఏంటి అంటే చిన్నపిల్లలు ఎక్కువగా కంటికి నిద్రపోరు, ఏడుస్తుంటారు, అన్నం తినిపిస్తుంటే తినరు, తర్వాత చేతుల మీద ఎత్తుకుంటే చేతుల మీద ఉండరు, చికాకు పెట్టుకుంటుంటారు, చిరాకు పరాకు పడుతుంటారు. ఒక మనిషికి చెమట పోస్తే మనం ఎలాగ చిరాకు పటాకు పెట్టుకుంటామో హ్మ్. ఆ బాలగ్రహ దోషం ఉన్నప్పుడు ఆ మనిషి ఆ శిశువుడు ఆ ఒక శిశువురాలైనా సరే వాళ్ళు ఒంటి మీద చేతుల మీద ఉండరు. ఆ బాలగ్రహ దోషాలు మనిషిని ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాయి. కంటికి నిద్రపోనీయకుండా, తిండి తిననీయకుండా, ఆకలిని కూడా చంపేస్తూ వాళ్ళని తాగనీయకుండా, పాలు తాగనీయకుండా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. అవే బాలగ్రహ దోషాలు. ఇకపోతే సంధి దోషాలు. సంధి అనేది ఎలా గుర్తించడం అంటే ఒక బాలుడికి కానీ లేకుంటే ఒక శిశువురాలకు కానీ అది సంధి దోషం ఎలా ఉంటుందంటే అది కనిరెప్పలు ఎక్కువగా నిక్కబొడుచుకుంటుంటాయి, మోషన్స్ అవుతుంటాయి, వాళ్ళు మాడ మీద నీసు వాసన వస్తుంటుంది, వాళ్ళు ఒళ్ళంతా నీసు వాసన వస్తుంటుంది చిన్నపిల్లలకి. ఆ బాలగ్రహ దోషంతో పాటు వీళ్ళకి సంధి దోషం కూడా వాళ్ళకి ఎఫెక్ట్ కూడుకొని ఉంటుంది. ఆ సంధి దోషం వల్ల ఏమవుతుందిరా అంటే వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. కొంతమంది యాక్టివ్గా ఉంటూ కూడా కనిరెప్పలు నెక్కబడుచుకొని మోషన్స్ అవ్వడం, వాంతులు అవ్వడం ఈ సంధి దోషాల వల్ల కలిగే ఇబ్బందులు కలుగుతుంటాయి. అదేవిధంగా సోమిడి. సోమిడి అనేది మనిషిని అనారోగ్యాన్ని గుడికి తీస్తుంటుంది. హ్మ్. మనిషి కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోయి నీరసంగా పడిపోతుంటారు. హ్మ్. బాలులు అంటే చిన్నపిల్లలు ఇటువంటి వాళ్ళకి కూడా చాలా కష్టపడుతుంటారు. వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్తుంటారు, మందు మాత్రలు వేస్తుంటారు, వెంటిలేటర్ మీద కూడా పెట్టి కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. కానీ ఈ సంధి దోషాలు, సోమిడి దోషాలు, ఈ బాలగ్రహ దోషం ఉన్న పిల్లలు మొత్తం చాలా వరకు వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఆరోగ్యం బాగా లేకుండా 7 సంవత్సరాల వరకు సంధి దోషం ఉంటుంది, బాలగ్రహ దోషం ఉంటుంది, సోమిడి దోషం ఉంటుంది. ఇటువంటి పిల్లలు ఏమవుతున్నారంటే చాలా వరకు ఇబ్బంది పడుతూ కంటికి నిద్రపోకుండా, ఆకలి లేకుండా, వాళ్ళ చేతుల మీద ఉండకుండా చాలా ఇబ్బంది పెట్టిస్తూ పెద్దలను కూడా ఇబ్బంది పెట్టించేటట్టుగా అవుతుంటారు. అయితే బిడ్డకి ఏం జరిగిందో అని ఆందోళనకరం చెందుతుంటారు పెద్దవాళ్ళు. అయితే ఈ బాలగ్రహ దోష వల్ల మనిషి నీరసం చాలా ఎక్కువగా పొందుతాడు. ఆరోగ్యంలో హుషారుని, శ్వాసని, తుది శ్వాసను కూడా కోల్పోయే స్థితికి వస్తుంటారు కొంతమంది. అవి గుర్తించలేరు. పిల్లకి ఏం జరిగిందో ఏమిటో అనుకుంటారు. ఈ బాలగ్రహ దోషాలు పక్షి దోషాల వల్ల పక్షులు తిరుగుతుంటాయి. హ్మ్. అటువంటప్పుడు వీళ్ళకి అన్నం తినిపించేటప్పుడు కూడా ఆ దోషాలు వీళ్ళకి ఎంబడబడుతుంటాయి. ఈ సంధి దోషాలు ఎంబడబడుతుంటాయి, ఈ సోమిడి దోషాలు ఎంబడబడుతుంటాయి. ఆరోగ్యంలో కంటికి కునుకుపోరు, ఏది తిన్నా ఒంటికి పట్టదు, ద్రేహం కరెక్ట్గా ఉండదు. వాళ్ళ ద్రేహం అనేది ఒక్కొక్కసారి ఎండిపోవడము, ఆ ద్రేహంలో ఆరోగ్యంలో నీరసం చెందడము, ముఖంలో కళా కాంతి లేకుండా పోవడము, హ్మ్. మనిషి విధానంలో లక్షణాలు కరెక్ట్గా ఉండకుండా పోవడము పెరుగుతుంటాయి అన్నమాట. ఈ ప్రభావాలు పెరిగిన వాళ్ళు వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోయినా కూడా వాళ్ళు కొద్దిగా శ్వాసని పీల్చుకోలేకుండా పోవడము, తర్వాత ఆరోగ్యంలో అనుకూలత లేకుండా స్వస్తి అయి పడిపోవడము, వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, గ్లూకోజ్ ఎక్కిచ్చినా, ఎంత మందులు వేసినా, ఎన్ని మందులు మాత్రలు వాడినా కూడా ఆ పిల్లలు ఆరోగ్య తిరిగా రాలేరు. ఈ సోమిడి, ఈ నాగదోషము, ఈ యొక్క గ్రహ దోషాలు, బాలగ్రహ దోషాలు, సోమిడి దోషాలు, సంధి దోషాలు ఉన్నంత పిల్లలు ఈ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. మరి ఆ దోషాలన్నీ పోవాలంటే ఏం ఆ చేయాలి? దోషాలు పోవాలంటే ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళ పేరు బలం మీద బేజక్షరాలతో, రాగి రేఖ మీద బేజక్షరాలతో బిందన చేసి కాపర్తో తయారు చేసిన తాయెత్తులో బంధించాలి. అప్పుడు వాళ్ళ మెడకి కట్టుకోవాలి. కొంతమంది సంధి పూస, సంధి ఉండే వాళ్ళకి సంధి పూస, తెల్ల పూస అది ఉంటుంది సిల్వర్ కలర్లో, ఆ సంధి పూసను ఎక్కించుకుని వేసుకోవాలి.
అది దిష్టి పూసల మాదిగా కట్టుకోవాలి. కొంతమందికి సోమిడి ప్రయత్నము, ఈ సోమిడి ప్రయత్నం కూడా మోడి పుల్లలతో కొన్ని తీసుకొచ్చేసి, కొన్ని తోక మిరియాలు తీసుకొచ్చేసి వాళ్ళకి ఆ ఒక్క సోమిడి రోగాన్ని తీసేసి వాళ్ళ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని పెంచేటట్టుగా ఈ ఒక్క ప్రభావాన్ని వాళ్ళ మీద ప్రయోగం చేసేట్టుగైతే ఖచ్చితంగా బిడ్డలు ఆరోగ్యంగాను సంపూర్ణంగాను కంటికి నిద్రపోతూ వాళ్ళ తిన్న తిండి ఒంటికి పడుతూ వాళ్ళకి ఎటువంటి సమస్యలు అనేది ఒంట్లో ఇబ్బంది లేకోకుండా ఆ ఒక్క సంకల్పమైన బలమే వాళ్ళకి సంపూర్ణని ఇచ్చి వాళ్ళ ఆరోగ్య బలాన్ని ముందుకు పెంచుకుపోయేదే ఈ ఒక్క సంకల్ప బలమైన ఈ ఒక్క ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒక్కసారి మమ్మల్ని సంప్రదించేటగితే ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ని కనిపించి ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళకి పరిహారం చేసి వాళ్ళకి ఆరోగ్యము మనశ్శాంతి అనుకూలత ఏర్పాటు చేసి వాళ్ళకి అనుకూలత కూడా తుది శ్వాసని వాడి విడవనీయకుండా ఆ ఒక్క ఆరోగ్య బలాన్ని కాపాడుకునేటట్టుగా సంపూర్ణ బలాన్ని అందజేస్తామని సర్వే జనా సుఖనోభవంతు అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తిరస్తు దీర్ఘాయుషు బాలగ్రహ దోషాలు సోమిడి దోషాలు సంధి దోషాలని నేను బాగు చేసి ఆ పిల్లలకి పునరాయుషును పోసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందజేస్తా. హరి ఓం నమః శివాయ.